రక్త క్యాన్సర్ ఉన్నవారికి ఎముక మధ్య మార్పిడి అవసరమన్న అపోహను ప్రజలు వెంటనే వీడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆధునిక వైద్య విజ్ఞానంతో ఇప్పుడు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, పుట్టుకతో వచ్చే రోగనిరోధక శక్తి లోపాల వంటి అనేక జన్యుపరమైన రక్త వ్యాధులు కూడా ఎముక మధ్య మార్పిడి శాశ్వత పరిష్కారంగా మారిందని ప్రముఖ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డాక్టర్ దినేష్ నిరుబంటి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎముక మధ్య మార్పిడి అనేది చాలా మంది భావిస్తున్నట్లుగా కోతలు కత్తులతో చేసే శస్త్రచికిత్స కాదని, సాధారణ రక్తాల మాదిరిగాని అత్యంత సురక్షితంగా నిర్వహించే మూల కణాల చికిత్స ప్రక్రియను వివరించారు. సరైన సమయంలో ఈ చికిత్స చేయించుకుంటే జీవితాంతం రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేకుండా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని గడపగలరని చెప్పారు. ఈ చికిత్సలో రక్తపు గ్రూప్ కంటే హెచ్ఎల్ఏ మ్యాచింగ్కి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, 100% సరిపోయే తోబుట్టువులు లేకపోయిన తల్లి లేదా తండ్రి నుంచి సేకరించిన మూల కణాలతో కూడా అత్యాధునిక సాంకేతిక ద్వారా విజయవంతంగా చికిత్స అందించే అవకాశాలు ప్రస్తుతం విస్తరించాయని వెల్లడించారు. అయితే ప్రతి రోగికి ఎముక మధ్య మార్పిడి అవసరం ఉండదని, వ్యాధి తీవ్రత, ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వైద్యులు తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కోసం ఎదురుచూడకుండా ప్రారంభ దశలోనే నిపుణులను సంప్రదిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆయన సూచించారు. ఆధునిక వైద్య రంగంలో మూల కణాల చికిత్స అనేక కుటుంబాలకు కొత్త ఆశను అందిస్తోందని, ప్రజల్లో అవగాహన పెరగడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి ప్రతినిధులు ఏజీఎం వెంకటేశ్వరరావు, వీరంకి, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ, మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఎస్ పవన్ కుమార్ తదితరులు పాల్గొని ఎముక మధ్య మార్పిడిపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. నేను యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ మార్కెటింగ్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దినేష్ విరువంటి. డాక్టర్ గారు కన్సల్టెంట్ పీడియాట్రిషియను, హెమటాలజిస్టు, ఆంకాలజిస్టు, ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాదు యూనిట్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ గారు 7 years కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు ఈ విభాగంలో. అంతేకాకుండా భారతదేశం నుంచి యూరోపియన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రైనీ కమిటీ మెంబర్గా ఈయన ప్రస్తుతం మెంబర్గా ఉండడం జరిగింది. సో ఈరోజు ఆయన అనుభవాలను, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, అసలు దానికి కారణాలు ఏంటి, దానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి, యశోద హాస్పిటల్ నుంచి ఆయన మనకు తన అనుభవాలను, చికిత్సా విధానాల గురించి మనతో పాల్పంచుకోవడానికి ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. డాక్టర్ ఏంటంటే, పిల్లల్లో మోస్ట్ కామన్ బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, ALL అంటాం అనమాట. దానికి క్యూర్ రేట్ ఇస్ 85%. 85% కంప్లీట్ క్యూర్ అయిపోతారు, అంటే జీవితంలో మళ్ళీ రాదనమాట. మనకి ఆర్గాన్ క్యాన్సర్ వచ్చింది అనుకో, సాలిడ్ ట్యూమర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చింది, లేకపోతే కిడ్నీలో క్యాన్సర్, లంగ్స్లో క్యాన్సర్ వచ్చింది, దానికి స్టేజ్ ఉంటుంది. సో ఆ క్యాన్సర్ అక్కడే ఉందా, దూరం వరకు పోయిందా అన్న దానికి స్టేజ్ 1 స్టేజ్ 4 అన్నట్టు డిసైడ్ చేస్తాం. బ్లడ్ మొత్తం తిరుగుతుంటుంది. సో బ్లడ్ క్యాన్సర్లో స్టేజ్ ఉండదు, దాంట్లో రిస్క్ ఉంటుంది. స్టాండర్డ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్. సో అది రిస్క్ అని ఎట్లా చెప్తామంటే, అది కీమోథెరపీకి లొంగుతుందా లేదా, లొంగినా మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, వాటిని మాత్రం హై రిస్క్ అంటాము. ఈజీగా లొంగే వాటిని లో రిస్క్ ఆర్ ఇంటర్మీడియట్ రిస్క్ అంటాం అనమాట. సో ఓవరాల్ అన్ని స్టాండర్డ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అన్ని కలిపి చూస్తే 85% కంప్లీట్ క్యూర్ రేట్. సో ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్. అంటే బ్లడ్ క్యాన్సర్ పిల్లల్లో ఎక్కువ ఈజీగా టాలరేట్ చేస్తారు మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ కానీ. అడల్ట్స్లో కన్నా, పెద్దవాళ్ళలో కన్నా పిల్లలు దే టాలరేట్ వెరీ వెల్ అండ్ రెస్పాన్స్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని మాత్రమే, కొన్ని హై రిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి, హై రిస్క్ ALL, హై రిస్క్ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటే AML, వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. మనం కీమోథెరపీ ఇచ్చుకుంటూ పోతే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి, కానీ దట్ వోంట్ సాల్వ్ ద ప్రాబ్లం. కీమోథెరపీతో లొంగేవి లో రిస్క్ అండ్ ఇంటర్మీడియట్ రిస్క్, వాటి కీమోథెరపీ మాత్రమే. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో కవర్ చేస్తున్నాను. ఈ వీక్ అంతా కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో యశోద హాస్పిటల్ తాలూగా అధునాతనమైనటువంటి వైద్య సేవల్ని విస్తృతం చేయాలని చెప్పేసి, ఈ సేవలకు సంబంధించి అందిస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ అందరికీ, ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో మా హాస్పిటల్ యూనిట్స్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని ఈ ఏరియాకి తీసుకొని వచ్చి మీ అందరూ మీడియా ముఖంగా ఈ ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నామండి. ఈ యాక్టివిటీస్ని మా మార్కెటింగ్ తరఫున
మెయిన్లీ యశోద హాస్పిటల్స్ యూనిట్ మీ అసిస్టెంట్